నా పేరు సిహెచ్ శ్రీనివాసులు, అందరూ రాయడు అని పిలుస్తారు. నేను 2019 సంవత్సరం నుంచి విజయ మేడం వాళ్ళ దగ్గర నమ్మకంగా పనిచేస్తా ఉన్నాను. అయితే గత 1.5 సంవత్సరం నుంచి నేను రోజు ఇంటికి వెళ్ళేటప్పుడు తాగుతా అంతా చేస్తా ఉన్నాను. ఇవి నేను హేమంత్ అనే అతనికి చెప్తా ఉన్నాను, ఇంటికి వెళ్ళినప్పుడు తాగుతా ఉన్నాను అని చెప్పేసి. అయిపోయిన తర్వాత నవంబర్ నెలలో టీడీపీ జనసేన సమన్వయ మీటింగ్ జరిగింది. సమన్వయ మీటింగ్ జరిగినప్పుడు టీడీపీ పార్టీ హౌస్కి వెళ్ళాను. పార్టీ హౌస్కి వెళ్ళిన తర్వాత జనసేన పార్టీలో ఉండే పేటా చంద్ర అనే అతను, ఎమ్మెల్యే సుధీరెడ్డి మనిషి సుజిత్ ఇద్దరు మాట్లాడుకుంటా ఉంటే నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళాను. వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు చంద్ర వచ్చేసి సుజిత్కి నన్ను పరిచయం చేశాడు. మీ ఎమ్మెల్యేకి మీ సీన్ ఉన్నాడు కదా, ఆ విధంగా మా మేడం వాళ్ళకి మాతో రాయడు 24 గంటలు పక్కనే ఉంటాడు అని చెప్పేసి నన్ను అప్పుడు పరిచయం చేసి నా నెంబరు సుజిత్కి తీపించాడు. సుజిత్కి తీపించిన తర్వాత దానికి పక్క రోజు నేను రేణుగుంట నుంచి కళాశాలకి వెళ్తా ఉంటే ఆయన బస్ స్టాండ్ దగ్గర చంద్ర బస్ స్టాండ్ దగ్గర ఉన్నాడు. బస్ స్టాండ్ దగ్గర ఉంటే మనతో ఇంటి వరకు వదులు రాను అని నేను చెప్పాను. చెప్తే సరే వదులుతాం కదా రాయుడు, వదాం రా, నాకు హేమంత్ చెప్పాడు తాగుతామని చెప్పేసి. మేడం వాళ్ళు కూడా లేరు కదా, తాగుదామనేసి నన్ను కళాశ్రీ ఎస్ఎస్ కళ్యాణ మండపం హైవేలో కళాశ్రీ ఎస్ఎస్ కళ్యాణ మండపం దగ్గరికి తీసుకుని వెళ్ళి మందు తాగిపించాడు. మందు తాగిపించి తాగుతా ఉంటే సుజిత్ ఏమన్నా ఫోన్ చేశాడా అని అడిగాడు. లేదు నాకేం చేయలేదనా అని చెప్పాను. చెప్తానే నాకు చేతి మెంతి సారు అవంతా అడిగాడు. నేను 8,000 ఇస్తాను నా అవంతా చెప్పాను. చెప్పిన తర్వాత సుజిత్ ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసి మన మేడం వాళ్ళ గురించి విషయాలు అడుగుతాడు. అని చెప్పు, నేను డబ్బులు తీసాను వాడి కాడ అని చెప్పాడు. విషయాలు మనం ఎందుకు చెప్తాను వాడికి సుజిత్కి అని చెప్తే, లేదు రాయుడు ఏం కాదు, వాడు మా పక్కన ఉన్నోడే, నువ్వు చెప్తా ఉంది, నేను నీకు డబ్బులు తీసాను అని చెప్పాడు. చెప్పిన తర్వాత మళ్ళీ పక్క రోజు నాకు సుజిత్ ఫోన్ చేశాడు. సుజిత్ ఫోన్ చేసి చంద్ర ఏమన్నా చెప్పాడా అని అడిగాడు. మాతో ఫోన్ చేస్తారు, మా మేడం వాళ్ళ గురించి అడుగుతాడు, విషయాలు చెప్తా ఉండు, డబ్బులు ఇస్తాడు అని చెప్పాడు అని చెప్పాను. ఎంత డబ్బులు ఇస్తామని చెప్పాడు అని అడిగాడు. లేదు నాకు ఎంత ఇస్తామనేసి ఏం చెప్పలేదు, విషయాలు అడుగుతా ఫోన్ చేస్తాడు, విషయాలు అడుగుతాడు, అది మాత్రం చెప్పు అని చెప్పి నేను డబ్బులు తీసాను అని చెప్పాను. సరే నేను ఇస్తాను అని చెప్పి దానికి మళ్ళీ 2 రోజుల తర్వాత నేను మేడం వాళ్ళ ఇంటి దగ్గర ఉంటే పేటా చంద్ర అని అతను ఫోన్ చేసి ఎస్ఎస్ కళ్యాణ మండపం దగ్గర ఉన్నాం రాయుడు, 1 నిమిషం వస్తావా మాట్లాడాలా అని చెప్తే నేను బండి వేసుకొని ఎస్ఎస్ కళ్యాణ మండపం దగ్గరికి వెళ్ళాను. బండి అక్కడికి వెళ్తే అక్కడ ఆల్రెడీ సుజిత్ చంద్ర కూర్చొని మంది తాగుతా ఉంటే నేను వెళ్తానే నాకు గ్లాస్లో పోసి తాగు రాయుడు అని చెప్పారు. లేదు నా మేడం వాళ్ళు ఇంటికాడ ఉన్నారు, నేను తాగితే వాసన వస్తుంది తెలుసుకోవాలి చెప్తాను, మళ్ళీ వద్దులేనా అని చెప్తే 1 గ్లాస్ తాగని చెప్పేసి 1 గ్లాస్ ఇచ్చారు. 1 గ్లాస్ ఇచ్చిన తర్వాత నీకు చెప్పినాను కదా మేడం వాళ్ళ గురించి అడుగుతా ఉంటాడు, ఫోన్ విషయాలు అడుగుతాడు, డబ్బులు ఇస్తాడు అని చెప్పేసి చెప్పాను కదా అని చెప్పి అడిగినాడు. అవును నాకు చెప్పినారు నేను చెప్పాను. చెప్పిన తర్వాత 30 లక్షలు ఇస్తాడంటే సుజిత్ విషయాలు చెప్తా ఉంది అని చెప్పాడు. 30 లక్షలు డబ్బులు ఎందుకు నీకు చెప్పావు కదా 8,000 చేస్తామని చెప్పేసి నేను ఎప్పుడైనా బయట వెళ్ళి బాగా హ్యాపీగా ఉంటాడు అని చెప్పేసి అప్పుడే నాకు 2 లక్షలు తీసి ఇచ్చాడు. చంద్ర అని అతను సుజిత్ దగ్గర 2 లక్షల డబ్బులు ఇచ్చాడు. ఆ 2 లక్షల డబ్బులు నేను తీసుకొని నేను ఇంకా డబ్బులకి గుర్తుపడి ఇంకా డబ్బుల కోసం డబ్బుపై ఆశ చేసి ఇంకా 2 లక్షలు ఇచ్చారంటే ఇంకా 30 లక్షలు కూడా ఇస్తారు అని చెప్పేసి ఆ డబ్బులు కూడా తీసుకున్నాను అని చెప్పేసి నేను ఆ 2 లక్షల డబ్బులు తీసుకొని పార్టీ హౌస్కి వెళ్ళిపోయి అక్కడ నా రూమ్లో నా ర్యాక్లో నేను గ్యాస్ పెట్టేసి మళ్ళీ ఇంటికి వెళ్ళినప్పుడు ఇంటికాడ పెట్టేసి ఖర్చు పెట్టేస్తా ఉంటే అప్పుడు నాకు సుజిత్ ఫోన్ చేయడం స్టార్ట్ చేశాడు. ఫోన్ చేసి విషయాలు అడుగుతా ఉంటాడు, ఇక్కడే నాకు ఏం చేస్తున్నాడు అంతా అడుగుతా ఉంటాడు. నేను మొత్తం గురించి చెప్తా ఉంటాను. చెప్పేసి టికెట్ కోసం ఏమైనా ట్రై చేస్తున్నారా అంతా అడిగాడు. అవును నాతో పార్టీ హౌస్కి వెళ్తున్నారు, పార్టీ హౌస్లో మాట్లాడుతున్నారు, నాదేనా మనం మాట్లాడుతున్నారు, అది మొత్తం నేను చెప్పేసి ఇంకా ఎలక్షన్ అంతా అయిపోయింది. సుధీర్ రెడ్డికి టికెట్ వచ్చిన రోజు అన్న వచ్చేసి సుధీర్ రెడ్డిని మాతో సుధీర్ రెడ్డి వీడియో ఒకటి మాట్లాడి ఇప్పుడే కాదు ఇంకో వచ్చే 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు మేమే ఇక్కడ ఉంటాము, మమ్మల్ని ఎవరు నుంచి లేదు అని చెప్పి వీడియో ఒకటి మాట్లాడుతూ ఉంటే
నన్ను వాళ్ళు తీసి సిగరెట్ని తిట్టారు. వీడు ఇంకో 6 నెలల ముందు వచ్చేసి టికెట్ తెచ్చుకొని ఓవర్ యాక్షన్ అది అంటా ఉంటే నేను అప్పుడు వాడికి వాయిస్ మెసేజ్ వాట్సాప్లో రికార్డ్ చేసి వాడికి సుజిత్కి పెట్టాను. సుజిత్కి పెట్టిన తర్వాత చంద్ర వచ్చి నన్ను అడిగాడు, ఇంకా రికార్డ్ అయితే పెట్టామంటున్నాయి అనేసి. అవునా సుజిత్ అడిగాడు, దానివల్ల రికార్డ్ ఆన్ చేసి పెట్టినా అని చెప్పాను. చెప్పింది సరేలే అనేసి తర్వాత మళ్ళీ ప్రచారాలు జరిగేటప్పుడు రోజు ఫోన్ చేసి అడగడం లేదు, ఏమి మాతో పాటు రావడం లేదు, ప్రచారాలు నేను సపరేట్గా ఎందుకు చేస్తున్నారు అంతా అడుగుతా ఉన్నారు. లేదు ఆయన సూర్యుడు ఫోన్ చేయడం లేదు అనేసి మేడం వాళ్ళు రావడం లేదు అనేసి నేను చెప్తా ఉన్నాను. 2 సార్లు పేట చిరంజీవి ఎవరు షాప్ ఎదురుగా బైక్ పార్కింగ్ దగ్గర కూడా నేను సుజిత్ చంద్ర ముగ్గురం కలిసి రెండు సార్లు అక్కడ మాట్లాడుకుంటా ఉన్నాము. లెక్చర్లు రావడం లేదు ఏమి అని అడుగుతా ఉంటే అవి మాట్లాడుతూ ఉంటే అవి మేము ముగ్గురం మాట్లాడుకునే విషయాలు కూడా పేట చిరంజీవి షాప్ గురించి హేమంత్ రాము ఒకసారి చూశారు. మళ్ళీ హేమంత్ రాము మన తోట సురేష్ కూడా ఒకసారి చూశారు. చూసి మమ్మల్ని అయితే ఏం అడగలేదు. మేము వాళ్ళు ఉండేది నేను గమనించాను. మళ్ళీ ప్రచారాలు మళ్ళీ రావడం లేదు. మళ్ళీ నామినేట్ ఎలక్షన్ అంతా అయిపోయిన తర్వాత నాకు మళ్ళీ డబ్బులు ఏమీ లేదు. నేను నా ఫోన్కి కొంచెం ఇబ్బందిగా ఉండి నేను చంద్ర షాప్ దగ్గరికి వెళ్ళి అడిగాను, నా 30 లక్షలు ఇస్తామని చెప్పినాను అనేసి నేను విషయాలన్నీ చెప్పాను కదా. ఇప్పుడు నాకు కొంచెం ఇబ్బందిగా ఉన్నది, నాకు డబ్బులు అర్జెంట్ కావాలి అని చెప్తే పక్కన సరే రాయుడు నేను సుజిత్గా మాట్లాడి చెప్తాను రేపు రా అని చెప్పాడు. సరే అనేసి నేను ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోయేసి మళ్ళీ పక్క రోజు చంద్ర షాప్ దగ్గరికి వెళ్ళి ఏమన్నా మాట్లాడినామన్నా అంటే మాట్లాడినాను అలా వేరే రమ్మన్నాడు అనేసి నేను బస్టాండ్ పక్కన గవర్నమెంట్ హాస్పిటల్ సందులో నుంచి అక్కడ గుంతలు ఎస్ఎస్ కళ్యాణ్ మండపం నుంచి ఎంజిఎం హాస్పిటల్ నుంచి రిలయన్స్ పెట్రోల్ బంక్ అట్లా శివనాథ పాలెము అక్కడ డ్యామ్ దగ్గరికి తీసుకుని వెళ్ళాడు. చంద్ర తీసుకుని వెళ్ళి అక్కడ ఆల్రెడీ సుజిత్ బ్యాగ్ పెట్టుకుని ఉంటే ఏం బాగా మాతో డబ్బులు ఇస్తామని చెప్తున్నాడు కదా మా వాడికి ఈఎంఈ చెప్పే లోపల వాడు నాకు 20 లక్షలు ఇచ్చాడు. 20 లక్షలు ఇచ్చే లోపల నేను చంద్ర అని అడిగినాను, ఏనా నువ్వు తీసాను 30 లక్షలు కదా మళ్ళీ ఏమన్నా 20 లక్షలు ఇచ్చారు అని చెప్తే లేదు దానికి ఆయన సూర్యరెడ్డితో ఏదో మాట్లాడతాడంట, ఇంకో పని వచ్చేదారంట, ఆ పని చేసిన తర్వాత ఆయన వేసాడంట 30 లక్షలు అని చెప్పి ఇప్పుడు అలోపు 20 లక్షలు పెట్టుకోవాలని చెప్పేసి ఇమ్మని చెప్పాడు అని చెప్పి సుజిత్ చెప్పాడు. సరే అనేసి నేను ఆ బ్యాగ్ తీసుకొని వెళ్తా ఉన్న టైంలో ఆయన చంద్ర వచ్చేసి వద్దురాయుడు నువ్వు ఈ డబ్బులు తీసుకోబోదు, నువ్వు తీసుకుపోయినావు ఎక్కడైనా పెట్టావంటే ఎవరన్నా చూసారంటే మనం అందరం లిస్టులో పడతాము, మన గురించి ఎవరన్నా నువ్వు ఎక్కడే ఈ డబ్బులు దాచి పెట్టుకోలేవు, నువ్వు అడిగినప్పుడు చెప్పు, అంటే నీకు అవసరం అన్నప్పుడు చెప్పు, నేను ఇస్తా ఉంటాను, నేను కూడా ఏం వాడుతూ ఉంటే నాకు అది పెట్టుకుంటాను అని చెప్పేసి దాంట్లోంచి ఇంకో 2 లక్షలు తీసిచ్చాడు. 2 లక్షలు తీసిచ్చి నన్ను మళ్ళీ వెళ్ళిన రూట్లోనే వాళ్ళ షాప్ దగ్గర దింపేసి ఆయన షాప్లోకి వెళ్ళిపోయాడు. నేను ఆ 2 లక్షలు తీసుకొని ఇంకా నేను మా ఊరికి బయలుదేరి వెళ్ళిపోయేసి 2 రోజుల తర్వాత నేను కొత్త సిమ్ మార్చి వాళ్ళకి సుజిత్కి ఆ నెంబర్ తెలియకుండా ఉండే వరకు బీజేపీ విజయ్ అనే అతనితో పాటు ఒకసారి మా ఊరికి వచ్చాడు. మా ఊరికి వచ్చి విజయ్ మా ఊరికి వచ్చి నాతో మాట్లాడినాడు. సుజిత్ వచ్చేసి నాతో ఏమి పోవడం లేదంటున్నా అక్కడికి అని అడిగాడు. అవును నేను రోజు ఇంటిలో నుంచి వస్తానని చెప్పినాను, దానికి వద్దన్నారు, నేను సరైన సుఖమని అయిపోయినాను అని చెప్పాను. లేదు అట్లా పోకపోతే అట్ట మీరు ఎమ్మెల్యే 30 లక్షలు ఇస్తామని చెప్పి ఇంకో పని చెప్తానని చెప్పాను కదా, పోతేనే కదా ఆ పని చేయగలుగుతావు, పోకపోతే అట్లా పోవాలి ఖచ్చితంగా అని చెప్పాడు. వాడు చెప్పిన తర్వాత సరిగ్గా వెళ్తాను అని చెప్పాను. ఇప్పుడు వార్తా ఉండే నెంబర్ నాకు వెళ్ళి అని అడిగాడు. వాడు అడిగేలోపు నేను అప్పుడు కొత్త సిమ్ తీసుకోండి ఆ కొత్త సిమ్ నెంబర్ వాడికి ఇచ్చాను. వచ్చిన తర్వాత ముందులాగా ఫోన్ చేసి ఎక్కడ నాకు ఏమి విషయాలు తర్వాత ఉన్నారు నేను చెప్తా ఉన్నాను. ఒకసారి ఉన్నట్టుండి మ్యాక్సిమం ఈ సార్ని చంపేమన్నాడు ఎమ్మెల్యే అని చెప్పాడు. వాడు చెప్పిన తర్వాత నేను 2 సార్లు కార్లో వెళ్ళేటప్పుడు ట్రై చేశాను చంపేస్తాను అనేసి, కానీ అది వదలక నేను వెళ్ళిపోయి మేడం వాళ్ళని నచ్చి నేను కావాలనే చేస్తున్నాను అని
అంత నువ్వు డ్రైవింగ్ వద్ద ముందు దిగుదా అని చెప్పేసి నేను అప్పుడు డ్రైవింగ్ తీసి వెనకాల చెప్పి దాని తర్వాత నాకు డ్రైవింగ్లో వేయకుండా వేరే పని పెట్టుకున్నాను. నేను సుజిత్కి చెప్పాను, నాకు చేస్తానండి, అది చేసి నాకు కారు ఇవ్వడం లేదు, డ్రైవర్ని మార్చేసినారు అని చెప్పాను. చెప్పిన తర్వాత సరేలే అనేసి గమనైపోయిన తర్వాత ఏప్రిల్ 6వ తారీఖు నాకు నైట్ ఫోన్ చేసి కోకోకోలా ఫ్యాక్టరీ దగ్గర రూమ్లోకి రమ్మని చెప్పారు. నేను అప్పుడు ఇంటికి ఆఫీస్ దగ్గర ఆలస్యంలో పార్టీ నుంచి మా ఊరు ఆర్చికాడికి వెళ్ళి అక్కడ అతని కోసం వెయిట్ చేస్తా ఉన్నాను. వెయిట్ చేస్తా ఉంటే సుజిత్ వచ్చి తీసుకొని వెళ్ళాడు. అది వచ్చేసి మన కోకోకోలా ఫ్యాక్టరీ ఆపోజిట్లో ఒక ఇల్లు లాగా ఉంటుంది, ఆ ఇంటి కాడికి తీసుకొని వెళ్ళాడు. తీసుకొని వెళ్ళిన తర్వాత చంద్ర కూడా వచ్చాడు. అక్కడికి వచ్చి మామూలుగా మందు తాగుతా ఉన్నాము. నైట్ తాగుతా ఉంటే సుజిత్ చేసి చంద్ర అని అడిగాడు, ఇంకా మీ వాడికి ఇచ్చినప్పుడు ఇంకా ఇచ్చేసినామా లేదా అని అడిగాడు. లేదు నాకైనా ఉన్నది, అడిగినప్పుడు ఇస్తాను అని చెప్పాడు. మాతో ఎందుకు నువ్వు అన్నదానం చేస్తాననేది అనేసి సుజిత్ చంద్ర అని అడిగాడు. లేదు ముందు అంటే అప్పుడు వ్యాపారాలు బాగా చేసినాము, ఇప్పుడు కుదరడం లేదు, ఆ డబ్బుల్లో ఇచ్చిన డబ్బుల్లో నుంచి చేస్తాను అని చెప్పాడు. మీ మేడం వాళ్ళు బర్త్డే వస్తుంది, ఏం ప్లాన్ చేస్తున్నారు అని అడిగాడు. అడిగిన తర్వాత ప్రోగ్రామ్ ఏం అనుకోవడం లేదు, ఇంకా ఏం ప్లాన్ చేయలేదు అని చెప్పాడు. సరే మీ వాళ్ళని అమ్మచ్చా రికార్డులు అమ్మ చేస్తున్నారు అవంతా అడిగినాను. లేదు అంత ఏం చేయలేదు అని చెప్పాడు. చెప్పిన తర్వాత అతను చంద్ర అనే అతనికి ఫోన్ వచ్చేటప్పుడు బయటికి వెళ్ళి ఫోన్ మాట్లాడతా అట్లే వెళ్ళిపోయినాడు. అలాగే నాకు అందరినీ పోయి నేను పని చేసే టైంలో సుజిత్ వచ్చేసి నాకు ఫోన్ చేసుకున్నాడు. నా ఫోన్ తీసుకొని ఏదో నైట్ మొత్తం చూశాడు. చూసిన తర్వాత మళ్ళీ నేను అప్పుడు పని చేసాను. తెల్లవారుతో వేసి ఫోన్ చేసేటప్పుడు ఛార్జింగ్ అయిపోయి మళ్ళీ అతనే కేబుల్ ఇచ్చాడు. కేబుల్ ఇచ్చి ఛార్జింగ్ పెట్టుకుంటా ఉంది. అర్ధగంట ఛార్జింగ్ పెట్టుకుని నేను తిరుపతికి వెళ్ళాను హాస్పిటల్ కాడికి. తిరుపతికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఫోన్ చేశాడు సుజిత్. ఫోన్ చేశాక అంతా తిరుపతికి వచ్చినాను అని చెప్పాను. చెప్పిన తర్వాత సరే అయిపోయిన తర్వాత నైట్ ప్లేస్కి వచ్చేసేయి అని చెప్పాడు. సరే అనేసి నేను అక్కడ అయిపోయిన తర్వాత నాతో పవన్ అనే అతను ఉంటే అతన్ని వాడికి మెట్టుకండే దగ్గర టిఫన్ అంతా తీపిచ్చి వాడికి మందు తీసుకోమని చెప్పేసి వాడికి చెప్పి ఆర్చికారు తీసేసి వాడిని పంపించేసి సుజిత్ వచ్చి నన్ను ఆ రూమ్ కాడికి తీసుకొని పోయాను. రూమ్ కాడికి తీసుకొని పోయి బిర్యానీ మందు అంతా తీసుకొని వచ్చి తాత వండి తింటా ఉండే టైంలో మధ్యాహ్నం టైంలో ఎమ్మెల్యే సుబ్బిరెడ్డి ఆ రూమ్ దగ్గరికి వచ్చాడు. రూమ్ దగ్గరికి వచ్చేసి ఏమైనా అంతా పనిచేస్తూ ఉండేది అని అడిగాడు. అవును నేనే అని చెప్పాను. అంతే సార్ నేను జీతం అంతా అడిగాడు. 9,000 ఇస్తున్నారు అని చెప్పాను. 9,000 ఇంకా ఎవరన్నా పని చేస్తారా, నేను 19,000 ఇస్తాను, నాకు అది వచ్చేసి అడిగాడు. లేదు మా మేడం వారికి పడవ వచ్చిన తర్వాత కారు ఇల్లు కొనిస్తామని చెప్పారు, దానికోసం నేను అదే ఉన్నాను, మా ఇంట్లో అక్కడే ఉన్నాము అని చెప్తారు అని చెప్పాను. సరే నువ్వు అక్కడ చెప్పినావు, మీ మా పొలిట్లో ఉంటారంటే మీ అత్త మీ చెల్లెలు కోడల్లో ఉంటారంట, ఈ మధ్య పెళ్ళి మీ చెల్లెలకి మీ అవ్వ ఒకటే ఇంట్లో ఉంటారంట కదా, మీరు బుకింగ్ ఫారం అంట కదా అని అడిగాడు. అవును నీకు ఇవన్నీ ఎట్లా తెలుసు అని చెప్తే నేను ఎమ్మెల్యే నాకు అంత తెలియకుండా ఉంటుందా అని చెప్పాడు. చెప్పిన తర్వాత మా వాడు ఆల్రెడీ 20 లక్షల డబ్బులు నన్ను ఇచ్చినారా అని అడిగాడు. అవును ఇచ్చాను అని చెప్పాను. దాని తర్వాత సరే నువ్వు నా కాడికి రాకపోతే చెప్పినావు, నేను మేడం మీ సార్ ఏదైనా ప్రైవేట్గా ఉండే వీడియోలు లేకపోతే మీ పార్టీలో ఎవరికైనా పెద్దవాళ్ళతో మాట్లాడుతూ ఉండే వీడియోలు లేకపోతే ఏదైనా నన్ను చెప్తా ఉండే వీడియోలు లేకపోతే మీ మేడం ఏదైనా వల్గర్గా ఉండే వీడియోలు నాకు ఇచ్చేసేయి, ఆల్రెడీ మా వాడు చెప్పినాడు కదా నీకు 30 లక్షలు డబ్బులు ఇస్తామని చెప్పేసి వాడు పక్కన డబ్బులు ఓపెన్ చేసి చూపించి ఈ మాత్రం అవి నాకు ఇచ్చేసినావు అంటే ఈ డబ్బులు నీకు ఇచ్చేసాను, నేను బయట పంపించేస్తాను, నీ పేరు ఏడా రాని అన్నీ వెళ్ళి హ్యాపీగా బతుకు అని చెప్పి డబ్బులు లేకుండా తీసుకుని వెళ్ళిపోయాడు. తీసుకుని వెళ్ళిపోయిన తర్వాత అక్కడ కొంచెంసేపు ఉండి నేను తినేసి ఇంటికి వచ్చేసిన తర్వాత మళ్ళీ నాకు 14వ తేదీ సుజిత్ చంద్రాకి చెప్పినాను, మాతో ఎమ్మెల్యే ఇంటికి వెళ్ళేసి వచ్చాను అని చెప్పి మాతో ఏం చెప్పాడు అంతా అడిగాడు. అడిగితే నేను మాతో పోయినాను, వీడియోలు అడుగుతున్నారు, వీడియోలు మా వాళ్ళ యాడ్ అవుతున్నా కాదులేనా అని చెప్తే లేదు నువ్వు తీయాలి రాయుడు, నాకు తీసి ఇచ్చే వీడియోలు నేను ఆల్రెడీ 20 లక్షలు ఇస్తాను
కూడా రాకపోయింది. 30 లక్షలు రాకపోయింది. ఇంకో 30 లక్షలు వేసి 60 లక్షలు నేను తీస్తాను, నాది బాధ్యత, నన్ను నమ్ము, మళ్ళీ వాళ్ళకి మనకి సంబంధం ఉండదు, పని అయిపోతుంది అని చెప్పేసి ఆ రోజు వెళ్ళిపోయాడు. ఆ రోజు నాకు కొట్టేసారి అని అతను కూడా 3 సార్లు ఫోన్ చేశాడు. 3 సార్లు ఫోన్ చేసే లోపల నేను ఫోన్ చూడట్లేదు, ఆటోమేటిక్గా రిప్లై కాల్ మీ బ్యాక్ అనేసి పెట్టిన తర్వాత అతను నాకు మెసేజ్ పెట్టాడు. మేము మాతో సుజిత్ ఎమ్మెల్యే ఇంటికి తీసుకోమన్నాడు అంటే మాట్లాడుకుంటే కదా ఆ వీడియోలో నువ్వు తీసి చేరాడు అంటే సుజిత్ చంద్ర ఆల్రెడీ ముందే మాట్లాడుకోవాలి వీడియోల గురించి ఏమైనా వాళ్ళు ఆల్రెడీ నేను 2 విషయాలు చెప్తాను అంతా ఆల్రెడీ మాట్లాడుకోవాలి. ఎందుకంటే నాకు మెసేజ్ పెట్టాడు, మొత్తం ఆ వీడియోలు తీసి చెయ్యి, మనం మనం కలిసి ఉండాలి, ఎప్పుడు వాళ్ళని ఊళ్ళోంచి తగ్గియాలి, ఆ వీడియోలు తీసి చెయ్యి వల్ల అవుతాయి అనేసి నాకు మెసేజ్ పెట్టాడు. అన్న నువ్వు నాకు మెసేజ్ ఏం పెట్టద్దు, నా ఫోన్ ఎప్పుడు అకౌంట్ తీసుకుంటారో తెలియదు, ఏదైనా ఉంటే చంద్ర అని చెప్పు, చంద్ర నాకు చెప్తాడు అని చెప్పాను. చెప్పిన తర్వాత సరే అనేసి దాని తర్వాత 23వ తారీఖు వరకు నేను అప్పటి వరకు నేను వీడియోలు ఏం తెలియదు. 23వ తారీఖు సుజిత్ నాతో డైరెక్ట్గా మాట్లాడి ఏమి ఎమ్మెల్యేని మాట్లాడిన తర్వాత ఏమి కట్టలేదా అనేసి బెదిరించి మీ ఇంట్లో గురించి అంతా మాకు తెలుసు అని చెప్పిన వాడు ఏంటి నువ్వు ఉన్నావు, మేము మా గురించి మీకు తెలియదు, అప్పుడు మీ మేడం కాదు పోలీసులు తీసిన వారు మేమే, మా గురించి నీకు పూర్తిగా తెలియదు, మేము ఇంట్లో నుంచి అన్నా చంపేస్తాము, 7.5 మొత్తం చెప్పాను కదా, లేదంటే నువ్వు 2 రోజులు మాట్లాడుతుంది అంతా నా కాడ రికార్డులు ఉండవు, నేను బయట పెట్టేస్తాను, బయట పెట్టానంటే మీ మేడం వాళ్ళు నేను ఏం చేయాలో చేస్తారు, అందరూ తెచ్చుకోవద్దు, నువ్వు పోలీస్ స్టేషన్ పోయినా కూడా ఏం చేయలేదు, మేడం వాళ్ళు ఏం చేయలేదు, ఏం చెప్తే అదే చెప్తారు అని చెప్పేసి నాకు మర్యాదగా ఇచ్చేది ఎప్పుడు ఇస్తాను అడిగాడు. ఇప్పుడంతా బర్త్డే ఉన్నది 25వ తారీఖు, నాకు ఫుల్ పని ఉన్నది అవ్వదు, మళ్ళీ ఇస్తాను 26వ తారీఖు అట్లా ఇస్తాను అని చెప్పాను. చెప్పిన తర్వాత 26వ తారీఖు ఇంట్లో ఎవరు లేరు, మేడం ఒకటి సోఫాలో కూర్చుంటే నేను కొన్ని కాలాలు కూర్చున్నట్టు కూర్చొని నా ఫోన్ బ్యాక్గ్రౌండ్ వీడియో రికార్డ్ అని అప్పుడు వీడియో ఆన్ చేసుకొని వీడియో 2 నిమిషాల మధ్యలో వీడియో పెట్టే లోపల నా ఫోన్కి వాట్సాప్లో మెసేజ్ వచ్చింది. మెసేజ్ వచ్చే లోపల అది సౌండ్ వచ్చి మేడం అక్కడ తీసుకొని చదివిస్తాను అని చెప్పి తర్వాత అనే టైంలో వీడియో చేసి ఫోన్లో డిలీట్ చేశాను. నాకు భయంగా వేసి నేను సునీతకి ఫోన్ చేస్తున్నాను, అంత వీడియో తీస్తూ ఉంది, నేను దొరికినాను, ఏం చేయాలి ఇప్పుడు అని చెప్తే ఏమని చెప్పావు అని అడిగాడు. నేనేం చెప్పలేదు, నాకేం అడగలేదు, అయితే ఏం చెప్పలేదు, నాకు భయంగా ఉన్నది అని చెప్పాను. చెప్పిన తర్వాత మా అన్నయ్య చెప్తే బాగుండదు, నాకు ఆల్రెడీ ముందే చెప్పాము కదా, మీకంతా మాకు తెలిసి వాళ్ళు నేను చెప్పేస్తాను, దీని వెనకాల ఎమ్మెల్యే ఉన్నాడు లేకపోతే నేనున్నాను, మా అన్నయ్య చెప్తా ఉంటే బాగుండదు అని చెప్పేసి నీ సౌండ్ రావాలి వాడు ఫోన్ కట్ చేసిన తర్వాత నేను ఏం చేయాలో తెలియక నేను ఒకటే సాయి అని అతను మెసేజ్ పెట్టాను. నాకు మనతో వీడియో గురించి తెలిసి తీసాను దొరికినా ఏం చేయాలి అని వాడు కూడా ఏం రిప్లై లేదు. దాని తర్వాత నేను పేట చంద్ర మెసేజ్ పెట్టాను, ఆయన మనతో వీడియో తీస్తాను దొరికినా అని చెప్పే లోపల ఆయన అవునా ఎక్కడ దొరికిపోయినావు రాయదు, నా మీద చెప్పద్దు, డబ్బులు నేను తీసాను, నేను ఎట్లా తెప్పించుకొని వచ్చేసేది అని చెప్పాడు. చెప్పిన తర్వాత నేను ఆ రోజు ఎమ్మెల్యే కూడా మెసేజ్ పెట్టాను. మాతో వీడియో తీస్తా ఉండి దొరికిపోయినాను సార్ అని చెప్పే లోపల ఎమ్మెల్యే కూడా ఏం పట్టించుకోలేదు, ఏం రెస్పాండ్ అవ్వలేదు. ఇంకా నాకేం చేయాలో తెలియక 2 రోజులు ఆలోచించేసి నేను తెలియకుండా చేసినాను అని చెప్దామనేది అది డబ్బులు క్లిక్ అయితే ఆన్ అయిపోయిందని చెప్పాను. దానికి లేదు, ఒప్పుకోలేదు, అంటే మేడం వాళ్ళు నమ్మలేకుండా వాళ్ళు ఏం చేయాలో తెలియక నేనే తీసినాను అని చెప్పాను. లేదు నువ్వు ఎంత చేయవు, 2 రోజుల నుంచి మాకు అన్నావు కదా, నువ్వేమో మాకు తెలుసు, నువ్వు చేసినావు అంటే మేము నమ్మము అని చెప్పినాడు. నేను ఏం చేయాలో తెలియక ఇక్కడ నుంచి ఎక్కడైనా పారిపోయేసి మా చంద్ర కార్డు ఉండే డబ్బులు తీసుకుని ఎక్కడికైనా వెళ్ళిపోదాం అనేసి 4వ తారీఖు తర్వాత వెళ్ళిపోదామని ట్రై చేశాను. కానీ ఇల్లు మొత్తం బీగాలు బీగాలు అయిపోయినాను. ఆ రోజు మధ్యాహ్నం ఇంకా పైనుంచి దూకేద్దాం అనేసి నేనే మిగిలిపై నుంచి దూకేసాను. దూకేసి వెళ్ళిపోదాం అనుకున్నాను. కానీ అప్పుడు ఖాళీ వెళ్ళిపోయేలోపల ఇంకా ఏం చేయాలి అయిపోయాను. అయిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ అదే అమ్మేలోపు ఇంకేమైతే ట్రైన్ నుంచి చెప్పేసి ఇంకా ఎమ్మెల్యే ఉన్నాడు, చంద్ర ఉన్నాడు, సూర్య అందరి మీద చెప్పేసాను.